క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయాలి. పి గన్నవరం చాకలిపాలెం బాలాజీ కన్వెన్షన్ హాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని, కూటమి అక్రమ ఇసుక దందాలో మునిగిపోయిందని ఆయన విమర్శించారు. కార్యకర్తలను విస్మరించడమే ఓటమి కారణమని, ఇకపై వారికి పెద్దపీట వేస్తామని తెలిపారు. పలువురు నేతలు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. ఇక్కడ 54 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ 13 జిల్లాలో 54 లక్షల మంది ఉన్నారు. 54 లక్షల మందికి ఇస్తారు, 24 లక్షలకి ఇస్తారు చూడండి. అది మనం ఇప్పటికే చాలా కట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చి అన్ని కూడా అథారిటేటివ్గా మేము మాట్లాడితే బాగుండవు. ఏదైతే మహిళ ఉన్నటువంటి గ్రామ మహిళ, అలాగే గ్రామ యువత, గ్రామ సోషల్ మీడియా, అలాగే మరి ఏదైతే గ్రామ ఎస్సీసీలు, బీసీసీలు, అలాగే గ్రామ రైతు విభాగం, ఇట్లా వాటిని కూడా ఏర్పాటు చేసుకుని ఆ తదుపరి ఈ క్యూఆర్ కోడ్ గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం చేయాలి. ప్రతి ఇంటికి అంటే మరి ఏదైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తే ఎవరు స్పందించట్లేదు. కానీ జగన్మోహన్ గారు మనకు హక్కులు ఇచ్చారు. ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మనకి స్వాగతం పలికే విధంగా మరి వారు ముందుకు వస్తారు. ఎందుకంటే గతంలో మనం చేసిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా తల దించుకుని వెళ్ళే పరిస్థితి లేదు. కాళ్ళ దగ్గర వెళ్ళి గతంలో మనం ఏమి అందించామో మనకంటే బాగా వాళ్ళే చెప్పే కార్యక్రమం చేస్తారు. మరి ఆ రకంగా ఈ 5 దశల కార్యక్రమాన్ని మరి మనం పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కాకుండా మరి ఇందులో ఉన్నటువంటి విధంగా ఏదైతే జగన్మోహన్ గారు చెప్పి క్యూఆర్ కోడ్ మరి ఏదైతే అక్కడ ఓపెన్ చేశారో దాన్ని మీ అందరూ కూడా స్కాన్ చేసుకుని దాన్ని ఆపరేట్ చేస్తే ఇమీడియట్ గా కొన్ని అంశాలు మీకు వస్తూ ఉన్నాయి. ఆ అంశాల్లో ఏదైతే గత నుంచి చంద్రబాబు గారు చెప్పిన పాయింట్స్ కానీ, లేదా వారు మాట్లాడిన వీడియోలు కానీ, లేదా ఏదైతే వారు ఇచ్చిన వీడియోలు కానీ, ఇట్లాంటి క్లిప్పింగ్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి ఇంటికి కోర్టు ఇదొక స్కాన్ చేస్తే అన్ని విషయాలు ఆ గ్రామంలో వాళ్ళకి అర్థమవుతాయి కనుక మరి ఈ కార్యక్రమం వాచ్ చేయించే కార్యక్రమం చేయాలి. అందులో మరి ఏదైతే మనకున్నటువంటి